కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. దట్ ఈజ్ వివేక అని మరోసారి నిరూపించారు తెనాలి వివేక విద్యార్థులు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో వివేక విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూపులో కృష్ణప్రియ 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించగా, బైపీసీ గ్రూపులో షేక్ మిస్బా 1000 మార్కులకు గాను 985 మార్కులు సాధించారు. అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూపులో వేదజ 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించారు. బైపీసీ గ్రూపులో అనుజ్ఞ 455 మార్కులకు గాను 449 మార్కులు సాధించారు. అదేవిధంగా ఆర్ట్స్ గ్రూపులలో ఎంఈసీలో 500 మార్కులకు గాను 488 మార్కులు గోపీకృష్ణ సాధించాడు. జూనియర్ ఇంటర్లో 400 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 198 మంది కాగా, సీనియర్ ఇంటర్లో 90% మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 148 మంది ఉన్నారు. అదేవిధంగా 98% పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 20 మంది, 95% పైగా మార్కులు సాధించిన వారు 64 మంది. ఇలా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వివేక మహిళా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామరాజు, వెంకటరత్నం, ఉదయ్ కిరణ్, సునీల్, శ్రీనివాసరావు, జ్యోతి, మురళి, రాంబాబు, తార్నాథ్, రామారావు తదితరులు పాల్గొన్నారు. రిజల్ట్స్ చూసిన తర్వాత మరి వారు సాధించిన మంచి ఫలితాలని మీ అందరి ముందు పంచుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మరి పరీక్షలు జరిగాయి. సెకండ్ ఇయర్ వాళ్ళకి 1000 మార్కులకి ఎగ్జామ్స్ పెట్టారు. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 1000 మార్కులకి పరీక్ష జరిగింది. అలాగే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఎంపీసీ గ్రూప్ వాళ్ళకి 470 మార్కులకి ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. బైపీసీ గ్రూప్ వాళ్ళకి ఈ సంవత్సరం ప్రత్యేకించి 455 మార్కులకి పరీక్ష పెట్టడం జరిగింది. 455 మార్కులు, ఇంతకుముందు 440 మార్క్స్ ఉండేటువంటివి. అలాగే మరి ఫస్ట్ ఇయర్లోనే ఎంఈసీ గ్రూప్ వాళ్ళకి యథావిధిగానే 500 మార్క్స్ ఎగ్జామ్ జరిగింది. 1000 మార్కులు సీనియర్ ఇంటర్ వాళ్ళకి, ఫస్ట్ ఇయర్ ఎంపీసీకి 470 మార్క్స్, అలాగే బైపీ వాళ్ళకి 455 మార్క్స్, ఎంఈసీ వాళ్ళకి 500 మార్క్స్కి ఎగ్జామ్స్ జరిగినాయి. మరి ఇందులో మరి మన సెకండ్ ఇయర్ ఈ 1000 మార్కులకు గాను ఈ సంవత్సరం మన వివేక విద్యార్థిని ఫస్ట్ ఇయర్లో ఎలా అయితే టాపర్గా నిలిచిందో కృష్ణప్రియ అనే అమ్మాయి ఈ సంవత్సరం కూడా 990 మార్క్స్ సాధించి మరి మన వివేక కీర్తి పతాకాన్ని ఎగరేసిన చూడటంలో సందేహం లేదు. 990 అవుట్ ఆఫ్ 1000 ఎంపీసీ గ్రూపులో కృష్ణప్రియ సాధించినటువంటి మార్కులు. అలాగే బైపీసీ గ్రూపులో కూడా 1000 మార్కులకి ఎగ్జామ్ జరిగింది. అందులో మిస్బా షేక్ అనే అమ్మాయి 985 మార్క్స్ సాధించడం జరిగింది. 985 అవుట్ ఆఫ్ 1000. అలాగే జూనియర్ ఇంటర్లో కూడా మరి ఎంపీసీ గ్రూపులో ఈ సంవత్సరం చెప్పాను 470 మార్క్స్ అని కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. 5 పేపర్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇంతకుముందు మ్యాథమెటిక్స్ 75-75తో 2 పేపర్స్ ఉండేటువంటివి, దాన్ని ఇప్పుడు ఒకటిగా మార్చి 100 మార్క్స్కి పేపర్ పెట్టడం జరిగింది. అలాగే ఫిజిక్స్ కూడా 85 మార్క్స్, అలాగే కెమిస్ట్రీ కూడా 85 మార్క్స్కి పెంచడం జరిగింది. అంతకుముందు 60 మార్క్స్ జరిగేటువంటివి. అయితే టోటల్ అయితే మారలేదు కానీ 470 అలాగే ఉంది, కానీ పేపర్స్ మాత్రం 5కి తగ్గించారు. మరి తగ్గించినప్పుడు జనరల్గా ఎప్పుడు కూడా మరి కష్టంగా ఉంటుందని మనందరికీ తెలుసు. 50 మార్కులకి 50 మంది తెచ్చుకోవడం తేలిక, కానీ 100 మార్క్స్ 2 మ్యాథమెటిక్స్ ఏ అండ్ బీలు కలిపి తెచ్చుకోవడం ఎంత కష్టమో మనందరం అర్థం చేసుకోవాలి. అలాగే బైపీ గ్రూప్లో కూడా బాటనీ, జువాలజీ విడిగా ఉండేటువంటివి అవి కూడా కలిపి సంవత్సరం బయాలజీగా ఒకటే పేపర్ పెట్టడం జరిగింది.
ఇలా 100 మార్కులకి బయాలజీ, 100 మార్కులకి మ్యాథమెటిక్స్, 85 మార్క్స్కి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలు అలా పెట్టడం జరిగింది. మరి కొత్త విధానంలో పెట్టినప్పటికీ, ఆబ్జెక్టివ్ మోడల్ కలిపినప్పటికీ మన విద్యార్థులు చక్కగా దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎంపీసీ గ్రూపులో 470 మార్కులు గాను 466 మార్కులు సాధించింది వేదజ అనేటువంటి అమ్మాయి. ఈడ్పుగంటి వేదజ అనే అమ్మాయి ఎంపీసీ గ్రూపులో 470 మార్కులు గాను 466 మార్కులు సాధించి మరి రాష్ట్ర స్థాయిలోనే ఒక మంచి స్థానంలో నిలిచింది చెప్పడానికి సంతోషిస్తున్నాను. అలాగే బైపీసీ గ్రూపులో కూడా ఈ సంవత్సరం జరిగినటువంటి ఎగ్జామ్ 455 మార్క్స్ జరిగింది. 455 మార్కులకి ఎగ్జామ్ జరిగింది. అందులో మరి అనుజ్ఞ అనేటువంటి అమ్మాయి 449 మార్క్స్ సంపాదించింది. 455 గాను 445 అంటే 49, కేవలం 6 మార్క్స్ మాత్రమే మిస్ అయ్యాయి. ఇలా మరి ఫస్ట్ ఇయర్లో కూడా మంచి మార్క్స్ సాధన జరిగింది. అలాగే ఎంఈసీ గ్రూపులో కూడా 500 మార్కులు కాను మరి గోపీకృష్ణ అనేటువంటి అబ్బాయి 488 మార్క్స్ సంపాదించడం జరిగింది ఎంఈసీ గ్రూపులో. ఇలా ఫస్ట్ ఇయర్లో కూడా కొత్త సిలబస్లో, కొత్త మోడల్ పేపర్లో కూడా మన విద్యార్థులు చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి ఇంతటి మంచి మార్క్స్ సాధించారు అని చూడడానికి సంతోషిస్తున్నాను. 466 అవుట్ ఆఫ్ 470 ఎంపీసీ గ్రూప్, అలాగే 449 అవుట్ ఆఫ్ 455 ఇన్ ఎంపీసీ గ్రూప్ అండ్ 488 అవుట్ ఆఫ్ 500 ఇన్ ఎంఈసీ గ్రూప్. మరి ఇలా మంచి ఫలితాలు సాధించినటువంటి అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిద్దాం. అందరం కూడా చప్పట్లతో, కరతాళధ్వనులతో. అంతేకాకుండా మరి ఈ సంవత్సరం ఈ పరీక్షల్లోనే ఎంపీసీ గ్రూపులో మరొక 3 విద్యార్థులు సుహానా, అలాగే అష్రఫ్, గోపి జస్వంత్, వీళ్ళు 989 మార్క్స్ సంపాదించారు. అంటే 990 ఫస్ట్ అయితే మనకి 989లో 3 విద్యార్థులు ఉన్నారు. మరోసారి వాళ్ళకి కంగ్రాట్స్ చూద్దాం మనం. అలాగే ఆర్ వేదవర్షిణి ఈ పాప 988 మార్క్స్తో సంపాదించుకుంది. అలాగే మరొక 2 విద్యార్థులు ఎల్ లిఖిత మరియు సయ్యద్ ఫర్హీన్, వీళ్ళు 987 మార్క్స్ సంపాదించారు. అంటే 87, అలాగే 88, 89 వరుసగా కూడా మన విద్యార్థులు మార్కులు సాధించారు. అంతేకాకుండా 980 అబవ్ 980 మార్కుల పైగా 20 మంది విద్యార్థులు సాధించారు చూడడం కోసం నేను ఆనందిస్తూ ఉన్నాను. 20 స్టూడెంట్స్ క్రాస్డ్ 980 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000. అంతేకాకుండా మరి సెకండ్ ఇయర్లో 900 మార్క్స్ అబవ్ వచ్చిన వాళ్ళు, 900 మార్కులు పైగా వచ్చిన వాళ్ళ యొక్క సంఖ్య 148, ఏ బిగ్ నెంబర్. 148 మంది విద్యార్థులకి 900 పైగా మార్కులు రావడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇయర్కి వచ్చినట్లయితే ఫస్ట్ ఇయర్లో మనకి ఎగ్జామ్ జరిగింది 470 అని మీ అందరికీ తెలుసు. అందులో 400 మార్క్స్ అబవ్ సాధించిన విద్యార్థుల సంఖ్య 198, ఆల్మోస్ట్ డబుల్ సెంచరీకి రీచ్ అయ్యాం మనం. 195 మంది విద్యార్థులకి 400 అబవ్ మార్క్స్ తీసుకురావడం జరిగింది. అలాగే 95% మార్క్స్ వచ్చిన వాళ్ళ సంఖ్య 64 మంది. 95% పైగా వచ్చిన మార్కులు విద్యార్థుల సంఖ్య 64 మంది. ఇలా మన విద్యార్థులు కేవలం ఎంఈసీ గ్రూపులో ఉత్తమ మార్కులు సాధించడం కాకుండా ఎక్కువ మంది విద్యార్థులు మరి 90% పైగా మార్కులు సాధించడం మన విద్యార్థులు పడిన కష్టానికి గుర్తు, వాళ్ళు పడిన శ్రమకి ఫలితం. అలాగే టీచర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ యొక్క రిజల్ట్గా మనం భావించుకోవాలి. అంతకు మించి పేరెంట్స్ యొక్క సపోర్ట్ వండర్ఫుల్గా ఉంది వీళ్ళ యొక్క విజయానికి ముందు అని తెలియజేసుకుంటూ మరోసారి ఈ విజయం సాధించిన విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేద్దాం మనం.